ట్రైన్ వచ్చేసి డైలీ అయితే తిరుగుతుంది మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వరకు. మనకు స్టార్టింగ్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఫాస్ట్ ప్యాసింజర్గా తిరిగేది ఒక లింక్ ఎక్స్ప్రెస్ కూడా తిరిగేది. ఇది వచ్చేసి మనకు ట్రైన్కి రెండు చోట్ల అయితే మనకు లోకల్ రోడ్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు గుడివాడ జంక్షన్లో, అలాగే ఇంకోటి వచ్చేసి మనకు భీమవరం జంక్షన్లో అయితే తీసుకొచ్చినారు. నర్సాపురం నుంచి మనకు భీమవరం జంక్షన్ వరకు. సో ఈ ట్రైన్ వచ్చే ముందే మనకు వచ్చేసి ఈ ప్యాసింజర్ ట్రైన్ మనకైతే ముందుగా వచ్చేస్తుంది. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు ఆపోజిట్లో అయితే ట్రైన్ వస్తుంది. ఎంత ఉంటుందో అది. సో ఇప్పుడే మనకు వచ్చేసి సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్తుంది విశాఖపట్నం గుంటూరు. సో హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి మనం వచ్చేసి గుడివాడ జంక్షన్లో అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం వచ్చేసి విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాం. అది కూడా మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనైతే ఈరోజు ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ట్రైన్కి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే లోకల్ రివ్యూస్లో అయితే ఉంటుంది. సో యాక్చువల్గా నేను వచ్చేసి మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వరకు అయితే ఫుల్ ట్రైన్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చేసి కొద్దిగా ఒక ట్రైన్ లేదు. మేము ట్రైన్ కానీ చూసుకుంటే ఒకటైతే ఉంది, కాకపోతే అది 9:30కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఇంకేం చేయలేకుండా మనం వచ్చేసి గుడివాడ జంక్షన్ నుంచి మనైతే స్టార్ట్ చేస్తాం మన వీడియో. సో గుడివాడ రోడ్ స్టేషన్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మనకు బయట కానీ చూసుకుంటే మనకు ఆటోలు అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంది. అలాగే మనకు పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకైతే అక్కడైతే ఉంది. అలాగే పార్ట్స్ సర్వీస్ కూడా మనకు అమూల్ అయితే ఉంది. సో మనకు పార్ట్స్ సర్వీస్ కూడా మనకు అదే. సో మనమైతే నేరుగా అయితే వెళ్ళిపోదాము. సో ఇందాకైతే వర్షం అయితే మొత్తం దుమ్ము లేపింది. సో మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో వర్షం వచ్చింది, బయట కూడా చాలా ఫుల్గా వాటర్ అయితే వచ్చేసింది. గుడివాడ రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి బుకింగ్ ఆఫీస్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఉంటుంది. అలాగే టికెట్ వెండింగ్ మిషన్ ఒకటి అయితే ఉంది. సో ఇప్పుడే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 3 కానీ చూసుకుని వచ్చేసి నర్సాపురం లింగంపల్లి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్కి వచ్చేసి మనకు నర్సాపురంకి వచ్చిన తర్వాత మనకు వచ్చేసి నాగూర్సోల కూడా రేక్షక్ అయితే ఉంది. చేయాలి ఈ ట్రైన్లో కూడా మనం వచ్చేసి నర్సాపురం నుంచి లింగంపల్లి వరకు అయితే చేయాలి. ట్రైన్లో నర్సాపురం లింగంపల్లి బండి అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా మన ట్రైన్ వచ్చేదానికి చాలా టైం అయితే ఉంది. సో మన ట్రైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకు లోకల్ రివ్యూస్లో అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్లో జనరల్ అయితే పర్లేదు, ఒక లైట్గా ఖాళీగానే అయితే ఉంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17219 మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఇప్పుడే మనకు ప్లాట్ఫామ్ 3కి వచ్చేసి మనకు శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వస్తుంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. ఇంకా ప్లాట్ఫామ్ 3 కానీ 4 కానీ వస్తుంది అనుకున్నా. లోకల్ రివ్యూస్లో అయితే ఉంది కదా, 2కి అయితే పడేస్తాను వీళ్ళు ఇక్కడ. సో గుడివాడ రైల్వే స్టేషన్లో చూసుకుని మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి మనకు 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మనకు 5వ ప్లాట్ఫామ్ వచ్చేసి అది. సో 1వ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఇది లిఫ్ట్ కూడా అయితే ఉంటుంది. సో మనైతే లిఫ్ట్లో అయితే కిందకైతే వెళ్ళిపోదాము. ఇప్పుడే మన ట్రైన్ అయితే వస్తుంది ప్లాట్ఫామ్ 2కి. WAG9HC లోకోమోటివ్ అయితే వస్తుంది. WAG9 లోకోమోటివ్ మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. గుడివాడ జంక్షన్ కూడా మన ట్రైన్ అయితే బోర్డింగ్ అయితే మొత్తం చాలా ఫుల్గా తీరుతుంది ఇక్కడ. సో మనకు వచ్చేసి B1 అయితే వచ్చింది. నాకు 3rd AC కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో మనకు పైనుంచి అయితే AC వస్తుంది ఇక్కడ నుంచి. అలాగే మనకు ఆ పైన కూడా అయితే ఉంటుంది. అలాగే ఒక ఫ్యాన్ కూడా అయితే ఉంటుంది మనకు ఐసెఫ్ కదా. సో మనకు బ్లాంకెట్ అలాగే మనకు వచ్చేసి పిల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు మనకు 3rd ACలో. సో ఛార్జింగ్ సాగు కూడా చూసుకుంటే మనకు వచ్చేసి ఆ పక్క ఒకటి అలాగే ఈ పక్క ఒకటి అయితే ఉంది. సో ఈ పక్క 3 బెర్తులు, ఆ పక్క 3 బెర్తులు, మొత్తం 6 బెర్తులు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకు సైడ్ అప్పర్ అండ్ సైడ్ అప్పర్ సైడ్ లోయరు. సో మనకు సైడ్ లోయర్ కూడా మనకు ఛార్జింగ్ సాగు అయితే ఒకటైతే ఇచ్చినారు. సో కోచ్ అయితే మొత్తం చాలా బాగుంది. వాష్రూమ్ కూడా పర్లేదు, మనకు కొంచెం నీట్గా అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం నుంచి విశాఖపట్నం ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17219. అదే విశాఖపట్నం జంక్షన్ నుంచి మనకు మచిలీపట్నం ట్రైన్ నెంబర్ చూసుకుంటే 17220. ట్రైన్ వచ్చేసి డైలీ అయితే తిరుగుతుంది మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వరకు. గుడివాడ జంక్షన్లో మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 15 నిమిషాల దాకా అయితే ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి లోకల్ రివ్యూస్లో అయితే ఉంటుంది. ట్రైన్కి రెండు చోట్ల అయితే మనకు లోకల్ రోడ్స్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు గుడివాడ జంక్షన్లో, అలాగే ఇంకోటి వచ్చేసి మనకు భీమవరం జంక్షన్లో. వచ్చేసి మనకు May 14, 2022 అయితే స్టార్ట్ చేశారు. మచిలీపట్నంలో 9:25కి బయలుదేరి నైట్, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 8:20 అంతా మనకు వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ అయితే దింపుతుంది. సో ఈ ట్రైన్ ఆగే స్టాప్లో చూస్తే దాదాపు 24 స్టేషన్ అయితే ట్రైన్కి అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. సో మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వరకు మనకు ట్రైన్ జర్నీ వచ్చేసి దాదాపు 10:55 అయితే పడుతుంది. వచ్చేసి మనకు దాదాపు 372 కిలోమీటర్ రావడం అయితే చేస్తుంది మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వరకు. మనకు వచ్చేసి సేమ్ లోకోమోటివ్ అయితే వచ్చింది, మనకు WAG9తో వచ్చింది కదా. సో WAG9 లోకోమోటివ్ మనకు వచ్చేసి రివర్స్లో కూడా అదే చేసినారు. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 2 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు గుడివాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు కైకలూరు. సో గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GDV. మనకు కరోనా ముందుగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకు ఫాస్ట్ ప్యాసింగ్గా తిరిగేది. సో కరోనా తర్వాత దీన్ని వచ్చేసి మనకు ఎక్స్ప్రెస్ చేంజ్ చేసినారు.
మనం గుడివాడ నుంచి బయలుదేరింది మనకు వచ్చేసి ఎదురుగా చూసుకుంటే మనకు విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఈ విశాఖ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు భువనేశ్వర్ నుంచి ఇప్పుడు సికింద్రాబాద్కి అయితే వెళ్తుంది. కైక్లూరులో కానీ క్రౌడ్గా చూసుకుంటే వీళ్ళు అయితే ఉన్నారు. కొంచెం లైట్ క్రౌడ్ అయితే ఉన్నారు మనకు కైక్లూరులో కూడా. ట్రైన్కి అప్పుడు చూసుకుంటే మనకు ఎంట్రన్స్ కూడా మనకైతే లైట్ అయితే పెట్టినారు. సో ఇదైతే చాలా బాగుంది. సో ఆ కోచ్కి లేదు కానీ మన కోచ్కి అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా అయితే ఉంది. థర్డ్ ఏసీలో బాగుంది. కోచ్ కనుక చాలా బాగుంది. ట్రైన్ వచ్చేసి దాదాపు 35 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు కైక్లూరుకి అయితే రీచ్ అయింది. సో కైక్లూరులో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో మన కోచ్ని ఎప్పుడు ట్యాగ్ చేయండి అంటే ఈ కోచ్ వచ్చేసి మనకు 2017 అయితే ట్యాగ్ చేసినారు. మనకు ఇక్కడ కూడా మనకైతే హ్యాండ్ వాష్ దగ్గర కూడా మనకైతే వాటర్ కూడా అయితే వస్తుంది. సో మనకు మచిలీపట్నం మొత్తం అయితే మనకు క్లీనింగ్ మొత్తం చేసి పెట్టుంటారు. మనకు పైన కనుక ఒక మిర్రర్ అయితే ఉంది. సో ఇది కూడా చాలా బాగుంది. వచ్చేసి కైక్లూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రౌడేషన్ కూడా వచ్చేసి KKLR వచ్చేసి దాదాపు 44 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు ఆకివీడికి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టార్ట్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకు సిగ్నల్ కూడా వచ్చేసింది. సో మన ట్రైన్ వచ్చేసి ఆకివీడి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రౌడేషన్ కూడా వచ్చేసి AKVD. సో మనకు ఆకివీడి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు భీమవరం టౌను. సో ఆకివీడిలో వచ్చేసి మనకు మెయిన్లో ఉంటుంది కదా, కొంచెం ప్లాట్ఫామ్ మీద కొంచెం స్పీడ్ అయితే లాగేస్తారు. సో వెల్కమ్ టు భీమవరం టౌన్. సో రౌడేషన్ కూడా వచ్చేసి BVRT. సో భీమవరం టౌన్లో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే చూడండి కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ కూడా. సో భీమవరం టౌన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2 అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి క్రౌడ్గా చాలా ఫుల్గా అయితే ఉన్నారు మనకు భీమవరం టౌన్లో. భీమవరం టౌన్లో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఎక్కినారు ఇక్కడ కూడా. సో బోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా జరిగింది మనకు భీమవరం టౌన్లో కూడా. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు భీమవరం టౌన్కి దాదాపు 44 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. వచ్చేసి భీమవరం టౌన్ నుంచి అయితే బయలుదేరింది కదా. ఇంక నెక్స్ట్ బస్ మనకు భీమవరం జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి భీమవరం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో భీమవరం జంక్షన్లో కూడా మన ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి భీమవరం జంక్షన్కి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. స్టాప్గా చూసుకుంటే భీమవరం జంక్షన్లో దాదాపు 15 నిమిషాల స్టాప్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు లోకల్ వ్యవస్థ అయితే ఉంది కదా. సో దానికోసం మనకైతే 10 నిమిషాల స్టాప్ అయితే వచ్చినారు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు స్టార్టింగ్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అయితే రన్ అవుతా ఉండింది. సో అప్పట్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఒక లింక్ ఎక్స్ప్రెస్ అయితే ట్రైన్ అయితే రన్ అవుతుంది. సో మనకు నర్సాపురం నుంచి ఒక లింక్ అయితే వస్తుంది మనకు భీమవరం జంక్షన్కి. అలాగే మచిలీపట్నం నుంచి మనకు భీమవరం జంక్షన్ ఇంకో లింక్ అయితే వస్తుంది. సో ఈ 2 లింక్ మనకు అప్లిక్ చేసుకొని టూర్స్ మనకు విశాఖపట్నం అయితే వెళ్తా ఉండింది. సో ఇప్పుడైతే మనకు ఆ లింక్ అయితే తొలగించారు. మనకు మచిలీపట్నం నుంచి డైరెక్ట్గా అయితే ఈ ట్రైన్ అయితే ఇక్కడికి అయితే వస్తుంది. సో దాని స్థానంలో మనకు వచ్చేసి ఈ మెమో ట్రైన్ అయితే తీసుకొచ్చినారు నర్సాపురం నుంచి మనకు భీమవరం జంక్షన్ వరకు. సో ఈ ట్రైన్ వచ్చే ముందే మనకు వచ్చేసి ఈ ప్యాసింజర్ ట్రైన్ మనకైతే ముందుగా వచ్చేస్తుంది. మనకు భీమవరం జంక్షన్లో చూసుకుంటే టూవర్స్ మనకు నర్సాపురం వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకు వచ్చేసి భీమవరం టౌన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. భీమవరం టౌన్ గుడివాడ జంక్షన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి నెడదవోలు జంక్షన్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి భీమవరం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు తనకు భీమవరం జంక్షన్ రౌడేషన్ కూడా వచ్చేసి BVRM. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 15 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు రాజమండ్రికి అయితే రీచ్ అయింది. సో రాజమండ్రిలో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు ద్వారపూడి. సో రాజమండ్రికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో రౌడేషన్ కోడ్ చేసి RJY. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు ఆపోజిట్లో అయితే ట్రైన్ వస్తుంది, ఎంట్రన్స్ ఉందో అది. సో ఈ ట్రైన్ చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అండి ఇది.
వెల్కమ్ టు అనకాపల్లి. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఏకేపీ. ట్రైన్ వచ్చేసి అనకాపల్లికి అయితే తెరిచింది. సో ఇక్కడ కూడా మనకి డీబోర్డింగ్ అయితే కొంచెం లేట్ అయితే జరుగుతుంది. ఆ ట్రైన్ వచ్చేసి అనకాపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు దువాడ. సో అనకాపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఏకేపీ. మన ట్రైన్ అనకాపల్లికి రాగానే మనకు వచ్చేసి 2 ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పెట్టాడు. ఒకటి మెయిల్కి అండ్ ఇంకోటి వచ్చేసి మనకు గరీబ్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి. ఆ 2 పంపించిన తర్వాత మనం మన ట్రైన్ అయితే పంపిస్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి మనం దువాడ దగ్గర అయితే ఉన్నాము. సో మన ట్రైన్ కరువుగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే పడుతుంది చూడండి. సో మన ట్రైన్ వచ్చేసి దువాడకి అయితే వచ్చింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు. సో కొంతమంది అనకాపల్లిలో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎక్కినారు. వాళ్ళు కూడా ఈ ట్రైన్ నుంచి దిగిన వాళ్ళు. సో దువాడకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. సో దువాలో అయితే మనకు డీబోర్డింగ్ అయితే చాలా ఫుల్గా అయితే జరిగింది. ఇక్కడ దువాడ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ నుంచి దువాడకి దాదాపు 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. దువాడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు విశాఖపట్నం జంక్షన్. సో దువాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి డివిడి. ట్రైన్ డిలే కానీ చూసుకుంటే మనకు ఎలమెంట్స్ దాకా మనం కానీ చూసుకుంటే దాదాపు 2 hours 30 minutes డిలే దాకా అయితే ఉంది. 2 ఎలమెంట్స్ ఆకాంపడి మధ్యలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఆ టైమింగ్ ఉంది కొంచెం ఎక్కువ అయితే పడేసారు. సో దానివల్ల మన ట్రైన్ వచ్చేసి డిలే అయింది, ఈజీగా అయితే కవర్ అయిపోయింది మనకు అనకాపల్లికి వచ్చిన తర్వాత. సో ఇప్పుడే మనకు వచ్చేసి సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది విశాఖపట్నం గుంటూరు. సో దువాడ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ట్రైన్ అయితే కరువు అయితే తీసుకుంటుంది. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ కరువు కూడా. విశాఖపట్నం వెళ్ళేందుకు మనకు ఆ పక్క ఈ పక్క కరువులు అయితే మాత్రం ఫుల్గా అయితే తిరుగుతూ ఉంటుంది. సో ఆ కరువు కన్నా ఈ కరువు కొంచెం ఫుల్గా అయితే రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ట్రైన్ అయితే వస్తుంది, ఏం ట్రైన్ చూద్దాం. ఇది తిరుచిరాంపల్లి హౌరా. ఈ ట్రైన్ వచ్చేసి మనకు హౌరా నుంచి తిరుచిరాంపల్లి వెళ్తుంది ఇప్పుడు. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు బై వీక్లీ ఎక్స్ప్రెస్ తిరుగుతుంది. వీక్లీ 2 days మాత్రమే అయితే ఉంటుంది ఆ ట్రైన్ కూడా.
వచ్చేసి గోపాలపట్నం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి మనం వెళ్ళే లైన్ అలాగే ఆ పక్క లైన్ కానీ చూసుకుంటే రెండు వచ్చేసి మనకు హౌరా చెన్నై మెయిన్ లైన్లో. సో మనకు వచ్చేసి విశాఖపట్నంకి వెళ్ళి మనకు వచ్చేసి మళ్ళీ 2 hours ఈ రూట్లో మనకు వచ్చేసి హౌరాకి వెళ్ళిపోతుంది. సో ఈ రెండు లైన్లు మనకు వచ్చేసి హౌరా చెన్నై మెయిన్ లైన్లో. సో ఇప్పుడు మనం వచ్చేసి మరిపల్లి రోడ్ స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఈ ట్రైన్ కానీ చూసుకుని మనకు వచ్చేసి స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అనేది విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్. సో ఈ ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి హౌరా వెళ్ళే మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. సో మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని వచ్చి విశాఖపట్నం లోకల్ రివర్స్ చేసుకుని కూడా మనకైతే హౌరాకి అయితే వెళ్ళిపోతుంది. స్లీపర్లు అయితే చూడండి ఒక రేంజ్లో అయితే ఉన్నారు. క్రౌడ్ జనరల్ ఉంటున్నారు. ఇంకా జనరల్ చూడండి ఇంకా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎస్కేపీ. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ వచ్చేసి మనకు అనకాపల్లిలో మనకి ట్రైన్ ఓవర్టేక్ చేసుకుని అయితే వచ్చింది. మన ట్రైన్ అనకాపల్లిలో సైడ్ అయితే పెట్టినారు. ఈ ట్రైన్కి అలాగే మెయిల్ ఈ రెండు ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ చేశారు. ట్రైన్ వచ్చేసి దాదాపు 37 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయింది. ట్రైన్ వచ్చేసి 2 రైల్వే జోన్ల మధ్య అయితే రన్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎస్ఆర్ రైల్వే జోన్ అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. మనకు వచ్చేసి స్లీపర్ వచ్చేసి దాదాపు 10 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే జనరల్ వచ్చేసి మొత్తం 3 కోచ్లు అయితే ఉంటుంది. ముందర 2 కోచ్లు బ్యాక్ సైడ్ 1 కోచ్ అయితే ఉంటుంది. అలాగే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎస్ఎల్ఆర్టీ కోచ్ వచ్చేసి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి థర్డ్ ఏసీ 1 కోచ్ అలాగే సెకండ్ ఏసీ 1 కోచ్ అయితే ఉంటుంది. మనకు కోచెస్ మొత్తం చూసుకుంటే దాదాపు 17 కోచ్లు అయితే ట్రైన్ అయితే ఉంటుంది. ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అయితే ట్రైన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. ట్రైన్కి మెయింటెనెన్స్ వర్క్ జరిగేదంతా మనకు వచ్చేసి మచిలీపట్నం అయితే జరుగుతుంది. సో విశాఖపట్నం కానీ చూసుకుంటే ఓన్లీ క్లీనింగ్ వర్క్ అయితే ఇక్కడైతే చేస్తారు. ఇక్కడికి వచ్చేసి మనం వచ్చేసి విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాము. సో డీ బోర్డింగ్ ఫ్రమ్ విశాఖపట్నం జంక్షన్. సో వీడియో సెకండ్ లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.